వెల్కమ్ టు డిడిఆర్ ఛానల్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు రాజకీయ చరిత్రలో ఆయన ఒక యుగ పురుషుడు. పేదవాడి పెదవులపై చిరునవ్వును చూసేందుకు పరితపించిన మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మాట ఇస్తే తప్పని నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలనైనా అర్పించే అరుదైన వ్యక్తిత్వం ఆయనది. కేవలం ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు, కోట్లాది మంది గుండెల్లో రాజన్నగా నిలిచిపోయిన ఒక మహానేత ప్రస్థానం ఇది. పేదవాడి బ్రతుకును పండుగలా మార్చిన పెద్ద ఆయన 77వ జయంతిని పురస్కరించుకుని డిడిఆర్ ఛానల్ ఇస్తున్న ప్రత్యేక కథనం. కడప జిల్లా పులివెందులో జన్మించిన వైఎస్ఆర్ వృత్తిరీత్యా వైద్యుడైన, ప్రవృత్తిరీత్యా ప్రజాసేవకుడు, రూపాయి డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత ఆయనకు ఓటమనేది లేదు. ఎన్నో పదవులు చేపట్టిన 2003లో ఆయన చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర తెలుగు రాష్ట్రాల రాజకీయ గమనాన్నే మార్చేసింది. ఎండనక వాననక 1470 కిలోమీటర్ల మేర సాగిన ఆ పాదయాత్రలో ప్రజల కష్టాలను ఆయన కల్లారా చూశారు. ఆ అనుభవాలే తర్వాతి కాలంలో ఆయనకు ప్రజారంజక పాలన వైపు నడిపించాయి. 2004లో అఖండ విజయంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. సువర్ణ పాలన, సంక్షేమ పథకాల విప్లవం వైఎస్ఆర్ బ్రాండ్గా మారింది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే మొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్ మీద చేశారు. అది కేవలం సంతకం కాదు, రైతన్నల బతుకుల్లో వెలుగులు నింపిన చారిత్రాత్మక క్షణం. ఆయన 5 ఏళ్ల పాలన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం. ఆరోగ్యశ్రీ, పేదవాడికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించి లక్షలాది ప్రాణాలను కాపాడిన పథకం. ఫీజు రియంబర్స్మెంట్, పేద విద్యార్థులు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకునేలా అండగా నిలిచిన అద్భుతం. 108 అంబులెన్స్, గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలకు ప్రాణదాతలా మార్చిన వ్యవస్థ. 108 జలయజ్ఞం, ఎండిపోయిన భూములకు కృష్ణా గోదావరి జిల్లాలను అందించేందుకు చేపట్టిన మహాసంకల్పం. ఇందిరమ్మ ఇల్లు, ఉచిత విద్యుత్, పేదలకు సొంతింటి కల, రైతులకు అండగా నిలిచాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆ మహానేత భౌతికంగా మనల్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆయన కుటుంబంపై, ఆయన రాజకీయ వారసుడైన కొడుకుపై ఎన్నో రాజకీయ కుట్రలు జరిగాయి. వైఎస్ఆర్ పాలన సైతం తప్పుపట్టేలా ఎన్నో ఆరోపణలు, కేసులు తెరపైకి వచ్చాయి. కానీ ప్రస్తుత పరిణామాలు నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్న సామెత చందంగా ఈరోజు అన్నిటికీ సమాధానం చెప్తుంది. నిజమే గెలుస్తుంది. ఆనాడు వైఎస్ఆర్ హయాంలో జరిగిన నిర్ణయాలపై, ఆయన కుమారుడిపై మోపబడిన అక్రమ ఆరోపణలు ఒక్కొక్కటిగా కోర్టులు కొట్టివేస్తున్నాయి. చట్టం ముందు ఏ కుట్రలు నిలువని సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత కోర్టులు ఇస్తున్న తీర్పులే ఇందుకు నిదర్శనం. ఆరోపణలు మంచులా కరిగిపోతుంటే వైఎస్ఆర్ పాలన యొక్క పారదర్శకత, ఆయన కుటుంబం యొక్క నిబద్ధత మరోసారి నిరూపితమవుతున్నాయి. నాడు ప్రజల కోసం డేరింగ్ డాషింగ్ గా చేసిన పనులే నేడు వారిని నిర్దోషులుగా నిలబెడుతున్నాయి. వైఎస్ఆర్ అంటే కేవలం ఒక పేరు కాదు, అదొక నమ్మకం, ఇచ్చిన మాట కోసం నిలబడే ధైర్యం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాణం పోసుకున్న ప్రతి గుండెలో, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గొప్ప ఉద్యోగాలు సాధించిన ప్రతి విద్యార్థి విజయంలో ఆయన జీవించే ఉన్నారు. కోర్టులు ఇస్తున్న క్లీన్ చిట్స్తో ఆయన కీర్తి మరింత ఉజ్వలంగా ప్రకాశిస్తుంది. 77వ జయంతి సందర్భంగా ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు. జోహార్ వైఎస్ఆర్, జోహార్.